వెండి నాది బంగారు నాది అని సెలవిచ్చినవాడా నీకు స్తోత్రము. హగ్గయి 2వ అధ్యాయము 8వ వచనం. అన్యజనులందరినీ స్వాస్థ్యముగా చేసుకొనువాడా నీకు స్తోత్రము. కీర్తనలు 82వ అధ్యాయము 8వ వచనం. పక్షిరాజు తన పిల్లలను మోయునట్లు నీ ప్రజలను మోయువాడా నీకు స్తోత్రము. నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనం. కనుపాప వలె మమ్మును కాపాడువాడా నీకు స్తోత్రము. కీర్తనలు 17వ అధ్యాయము 8వ వచనం. నీ కుడి చేత నన్ను పట్టుకొనువాడా నీకు స్తోత్రము. కీర్తనలు 139వ అధ్యాయము 10వ వచనం. నా కుడి ప్రక్క నీడగా ఉన్నవాడా నీకు స్తోత్రము. కీర్తనలు 121వ అధ్యాయము 5వ వచనం. శ్రీమంతుడా నీకు స్తోత్రము. 1 తిమోతి 6వ అధ్యాయము 15వ వచనం. అద్వితీయ శక్తిమంతుడైన సర్వాధిపతి నీకు స్తోత్రము. 1 తిమోతి 6వ అధ్యాయము 15వ వచనం. అమరత్వము గలవాడా నీకు స్తోత్రము. 1 తిమోతికి 6వ అధ్యాయము 16వ వచనం. ఎవడు చూడనేరని వాడా నీకు స్తోత్రము. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం. శాశ్వతమైన ప్రభావమును చూపువాడా నీకు స్తోత్రము. 1 తిమోతికి 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని మహిమ యొక్క తేజస్సు గలవాడా నీకు స్తోత్రము. హెబ్రీయులకు 1వ అధ్యాయము 3వ వచనం. కడపటి ఆదామ నీకు స్తోత్రము. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 45వ వచనం. వ్యవసాయకుడా నీకు స్తోత్రము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నిజమైన ద్రాక్షవల్లి నీకు స్తోత్రము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. మంచి విత్తనము విత్తువాడా నీకు స్తోత్రము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనం. ఎక్కువగా ఫలించు నిమిత్తము పనికిరాని తీగలను తీసివేయువాడా నీకు స్తోత్రము. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం.